అకాల వర్షాల వల్ల ఉత్తర తెలంగాణలో పంట నష్టం జరిగిందని, కొన్ని రకాల పంటలు కొంత డ్యామేజ్ అయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తెలిపారు. పంట నష్టం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సాధ్యమైనంత వరకు రైతులను ఆదుకుంటామని అన్నారు. పంట నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని, త్వరలోనే గణాంకాలు వస్తాయని, వాటి ప్రకారం నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు. చెప్పడం జరిగింది. ఆ గణాంకాలు వస్తూనే ఎంత నష్టమైంది పంట, 20%, 30%, 40%, 50% అనేటువంటి మాట ఒకసారి నిర్ణయం చేసుకొని మేము ఆ ఇవ్వాల్సిన నష్టపరిహారం ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రతిపక్షాల వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక, ఒక పక్క హరీష్ రావు గారు, ఇంకో పక్క కేటీఆర్ గారు, ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వారు ట్విట్టర్ అని, లేకపోతే ఎక్స్ అని, లేకపోతే ఇంకేదో ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పోతా ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షనే, అభ్యర్థుల ఎంపికనే. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర